సో హలో గైస్, మేమైతే ఈరోజు అయితే మా విలేజ్లో ఉన్న క్వారీ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. క్వారీ దగ్గర అయితే కింద మీకైతే లొకేషన్ చూపిస్తా చూడండి. ఏకదమ్ ఉంటుంది. ఈ సమ్మర్లో అయితే చాలామంది వచ్చి ఇక్కడ స్విమ్మింగ్ అయితే చేస్తారు. మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదే లొకేషన్ అనమాట. ఇదైతే చూడండి ఒకసారి లొకేషన్. ఇదైతే మా తాతలు వెంకటికి తవ్విరనమాట. తవ్వి ఇంత కాడికి తెచ్చారు. ఈ దానికి సంబంధించిన గనెట్ మొత్తము ఔటర్ రింగ్ రోడ్కి అయితే వాడడం అయితే జరిగింది. ఈ క్వారీ అయితే చాలా బాగుంటుంది. నేనైతే లోపలికి వెళ్ళి మీకైతే మొత్తం చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ మా తమ్ముడు అయితే ఫస్ట్లోనే ఆడికి ఒక ఫోటో స్టిల్ అయితే ఇచ్చాడు. లోపలికి వెళ్దాం. ఇప్పుడు లోపలికి వెళ్ళాక మీకైతే మంచి లొకేషన్ అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మీరు చూస్తున్నట్టయితే ఇదంతా మంచిగా ఒక లొకేషన్ లెక్క అనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చి ఫోటోషూట్ కూడా చేస్తారనమాట. చూడండి ఇక్కడ నుంచి అయితే చాలా ఫోటోషూట్స్ అయితే తీశారు. చూడండి మీకు ఇంకా చూపిస్తానండి. ఇందులో చేపలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. చేపలు అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు అయితే చేపలు పట్టేది. ఇప్పుడైతే చేపలు అయితే మేము పడతలేము అనమాట. ఇక ఇక్కడ చూడండి మా తమ్ముడు హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే ఇందులో ఒక వీడియో తీద్దామని అయితే ఇక్కడైతే వచ్చానమాట. వీడియో మన ఈగ సినిమాలో ఒక వీడియో అయితే తీద్దామని ఇందులోకి వచ్చాను. ఈగ సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది కదా, వాటర్ సీన్ అయితే తీద్దామని వచ్చాను అనమాట. చూడండి ఒకసారి. మీరైతే ఇప్పుడు ఇది సమ్మర్ సీజనే కదా, ఇంకొక 1 మంత్ అయితే మీరైతే ఇక్కడ ఈ ప్లేస్కి అయితే విజిట్ కావచ్చు. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. మీ ఫ్రెండ్స్ తోటి కూడా రావచ్చు. కాకపోతే ఈత రాని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇలా ఇంతకుముందు చాలామంది చనిపోయారనమాట. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మా తమ్ముడు అయితే అప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు చూడండి రీల్స్. అది తీసి ఇప్పుడు అప్లోడ్ చేస్తాడనమాట మా తమ్ముడు. చూడండి ఒకసారి, మీ ప్లేస్ చూస్తే మీకే అర్థమవుతుంది. పోరా ఇంకా లోపట్టుకో. ఈత వస్తుందా? వస్తుంది కదా. ఏమో అయ్యా మళ్ళీ నువ్వు ఇందవాడి మమ్మల్ని అది చేసావు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడైతే నేనైతే మంచిగా ఒక రీల్ అయితే తీస్తాను. కొంచెం అరే నెమ్మదిగా, వాళ్ళకి ముందే జారి పోయినాం అనుకో ఏం చేయలేము. కార్తీక్ ఎందుకు అట్లా చేస్తున్నావు? కార్తీక్ ఎవరన్నా నేర్పించేటోళ్ళు ఉంటుంది. నేనున్నా కదా నేర్పియా నీకు ఎంకలీత నేర్పియాలా ముంగళీత నేర్పియాలా చెప్పు. నాకైతే గడపారీత కావాలి ఫ్రెండ్స్. గడపారీత కావాలంటే ఇగో ఇక్కడ ఉంది కదా, మేమైతే ఇగో ఇక్కడ నుంచి దుంకుతాం అనమాట. చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి అయితే మనం గడపార ఈత కావాలనుకుంటే ఇక్కడ నుంచి అక్కడ నుంచి మేము క్యాన్సిల్ చేస్తాం. ఇగో ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. చూడండి ఈడికెంచి అయితే మేము గడపార ఈత కొడతాం అనమాట. చక్కగా దుంకుతే అందులోకి చాలా లోతు ఉంటుంది అనమాట. ఇగో అక్కడ చూసారు కదా, మేము అక్కడ నుంచి అయితే క్యాన్సిల్ అయితే తీస్తాం అనమాట. చూడండి ఒకసారి. లొకేషన్ అయితే ఏకదమ్ ఉంటుంది. ఈ లొకేషన్ అయితే నేను లాస్ట్కి నేనైతే చెప్తాను అనమాట లొకేషన్. చూడండి ఫ్రెండ్స్, చూసినారే జాగ్రత్త. ఆల్రెడీ ఇగో ఇక్కడ చేపలు పట్టినట్టు పిండి తీసి ఇగో ఇంత వేసి చూడండి ఒకసారి. ఇదంతా పిండి ఇక్కడ వేసి పోయారు. చూపిస్తావురా, అక్కడ సైడ్ పోదాం. ఈత కొట్టుకుంటా అవతలకి వెళ్ళిపోదాం. ఇంకెక్కడ ఉందిరా మంచి. ఇప్పుడు మనం అవతల సైడ్ పోయి మంచి లొకేషన్ చూపిద్దాం వాళ్ళకి. ఓకేనా? ఓకే. సో గైస్ చూస్తున్నారు కదా, మేమైతే ఈ వాటర్ల నుంచి ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు అనమాట. అవతల ఒడ్డు నుంచి మెల్లమెల్లగా సైడ్కి కొంచెం పట్టుకోనిక పట్టు ఉంటుంది అనమాట. ఆడికించి మొత్తం పైకి ఎక్కుతాం అనమాట. పైకి ఎక్కి అక్కడ నుంచి కూడా క్యాన్సిల్కి వచ్చిన రోజులు ఉన్నాయి. క్యాన్సిల్ కొట్టాము, చాలా వేసాము. కాకపోతే అక్కడ నుంచి సిటీ నుంచి ఒక అబ్బాయి వచ్చి ఆ పై నుంచి దూకి చనిపోవడం వల్ల ఇదైతే చాలా రోజుల నుంచి అయితే క్లోజ్ చేయడం అయితే జరిగిందనమాట. మీరైతే ఈ ప్లేస్కి రండి, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సేఫ్గా ఉంటే ఇలాంటివి అయితే ఏం కావన్నమాట.
మీరైతే రండి ఈ ప్లేస్కి అయితే విజిట్ కండి. నేనైతే లాస్ట్లో అయితే ఇదైతే చెప్తాను అనమాట, ఈ ప్లేస్ ఎక్కడ ఉంటుంది ఇంకా అని. మీరైతే రావచ్చు మంచిగా. నేనైతే మీరు వచ్చిన రోజు అయితే నాకైతే కాల్ చేయండి, నేనైతే దగ్గరుండి మీకు ఈ ప్లేస్ అయితే చూపిస్తాను అనమాట. చూడండి ఒకసారి. ఈ ప్లేస్ వచ్చేసి ఇదైతే షూటింగ్ తీసేటప్పుడు అయితే ఇక్కడైతే తీసుకోవచ్చు అనమాట. ఇగో ఇక్కడ నుంచి అయితే షూట్ తీస్తారనమాట. ఏమైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయినా ఏవైనా కానీ మంచిగా తీస్తారనమాట. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ లొకేషన్కి వచ్చేసి మీరైతే ఇట్లా షూట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. చాలామంది అయితే ఇంకా నేను వీడియోస్ అయితే చూశాను ఇక్కడ తీసినట్టయితే. మా విలేజ్ నుంచి కూడా ఒక 4-5 మెంబర్స్ అయితే తీశారనమాట. మీకు కూడా ఇలాంటి లొకేషన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే రావచ్చు. అవతల సైడ్ కూడా, దీని అవతల సైడ్ కూడా ఇంకొకటి సేమ్ ఇలానే ఉంటుంది, కాకపోతే అందులో వాటర్ తక్కువ ఉంటాయి అనమాట. ఇదైతే వాటర్ ఎక్కువ ఉంటాయి. చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ క్యాంప్ వేసుకొని కూడా మంచి ప్లేస్ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ క్యాంప్ వేసుకొని మీరు ఏమైనా ఐటమ్స్ తెచ్చుకొని తిన్నికైనా కానీ ఇక్కడ బాగుంటుంది అనమాట ఈ ప్లేస్. ఇక్కడ పొయ్యి పెట్టుకోవచ్చు, వండుకోవచ్చు, ఇంకా బాగుంటాయి ఇట్లాంటి ప్లేస్లో. ఇక ఇక్కడ అయితే కపుల్స్ వచ్చారు అనుకో, ఇక్కడ కపుల్స్ అయితే ఇక్కడ కూర్చొని జోలు పెట్టుకుంటారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సైడ్ అయితే సింగిల్స్ ఉంటారు అనమాట. సింగిల్స్ ఇక వాళ్ళు ఏం చేస్తారో మనకైతే తెలియదు. కపుల్స్ ఇక్కడ మాట్లాడుకుంటుంటే చూడొద్దు అన్నట్టు ఇక్కడ సింగిల్స్కి ఉండే ప్లేస్ అనమాట ఇది. కనిపించారు అనమాట ఆల్మోస్ట్. ఇక వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ సింగిల్స్ ఏముంటుంది, సిగరెట్ తాగుకుంటా అది చేసుకుంటా ఇది చేసుకుంటా ఇగో లవ్ ఫెయిల్ అయినట్టు ఇగో ఇట్లా పేర్లు రాసుకుంటారు అనమాట. చూడండి ఒకసారి పేర్లు అయితే కనిపిస్తున్నాయి చూడండి అట్లా. ఇగో ఇక్కడ చూడండి, ఇదంతా మొత్తం ఇక ఇక్కడ సైడ్ అయితే సిట్టింగ్ ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి లవర్స్ ప్లేస్. ఇది ఇదికైతే లవర్ ఉందనమాట. వీడు కూడా లవర్ని ఒక్కొక్కసారి తెచ్చుకుంటాడు అనమాట. చూడండి ఒకసారి. ఇక ఇదైతే నేను చెప్పినట్టయితే క్యాంప్ అనమాట. చూడండి ఒకసారి, ఇదైతే క్యాంప్ అనమాట. ఇక వీడు చూస్తున్నారు కదా, వీడికైతే లవర్ లేదు, లవడ లేదు, ఏం లేదనమాట. వీడు వచ్చేసి ఒక సింగిల్ లేదవా. మీరైతే ఈ వీడియో చూస్తే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వీడి కోసం అయితే ఒక లవర్ని అయితే సెట్ చేయండి, సింగిల్ బాయ్. ఇంకేం చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు అనమాట. ఇక మేమైతే ఇక్కడ సైడ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అయితే చాలా లోతు ఉంటుంది. ఇగో ఇక్కడ సైడ్ అయితే చాలా లోతు ఉంటుంది. మినిమం ఒక 2 స్తంభాల లోతు అయితే ఉంటుంది. దిగేటప్పుడు కొంచెం జాగ్రత్త దిగాలి. ప్లస్ ఏంటంటే ఈత వచ్చిన వాళ్ళే ఈత కొట్టాలన్నమాట. లేకపోతే ఈ ప్లేస్కి వచ్చినట్టు అయితే జస్ట్ ఓన్లీ మీరైతే బయట తిరిగి ఆ కాలు చేతులు కడుక్కొని ఇతర వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే వచ్చి ఉండొచ్చు అనమాట. కాకపోతే లోపట్టుకోవద్దు, అంతే కదా కార్తిక్? అంతే ఏంద్రా ఇది ఇక్కడ చూసారు కదా, ఇదైతే అంబర్ అనమాట. అంబర్ వేసుకొని ఆడ కూడా ఉంచాడు. అట్లయినా సరే మనం అయితే ఇప్పుడు ఎట్లయినా నీళ్ళలో కొత్తరంగా కడుక్కుంటాం కదా, ఇదైతే అంబరు. ఇక్కడ చూడాలి ఒకసారి, 1 నోట్లో అయితే పెట్టారనమాట. ఈ అంబర్ తీసి వాడు చెప్పిన ప్లానింగే వాడికి ఇచ్చామన్నమాట. ఫ్రెండ్స్ నేనైతే ఇందాక చెప్పాను కదా లాస్ట్లో లొకేషన్ చెప్తానని. ఇదైతే ఇబ్రహీంపట్నం మండల్ కొంగర్కలాన్ విలేజ్ నియర్ బై కలెక్టరేట్ అనమాట. కలెక్టరేట్ ఇంకనే ఈ లొకేషన్ అయితే ఉంటుంది. మీరైతే ఈ సమ్మర్లో అయితే ఎంజాయ్ చేయడానికి అయితే రావచ్చు అనమాట. కాకపోతే కొంచెం లేడీస్ని కాకుండా మంచిగా ఫ్రెండ్స్తో అయితే రావచ్చు అనమాట. లేడీస్ అయితే అలో ఉండదు అనమాట, ఎందుకంటే చాలా మంది బాయ్స్ వస్తారనమాట. ఇది ఒక జాతర లెక్క అవుతుంది, ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. మీరైతే ఈ ప్లేస్ అయితే విజిట్ కండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే చూపిరా లొకేషన్, మళ్ళీ ఇంకొకసారి అయితే మీరు చూసుకోవచ్చు లొకేషన్ అయితే. అక్కడ సైడ్ చూపి, ఇక్కడ స్విమ్మింగ్ చేసి చూపిరా. అక్కడ ఇక్కడ సైడ్ చూపిస్తా. నువ్వు ఒకప్పుడు ఇడికెళ్ళి దుంకేది కదా, వీడి నుంచి దుంకేది అనమాట నేను. కాకపోతే అక్కడ ముళ్ళు ఉన్నాయి, తీసేస్తారు. మన కూరలు వస్తారు. ఇప్పుడు గజిత వాళ్ళని తెప్పిస్తా, వీడికించి అయితే ముళ్ళు అయితే తీసేపిస్తాను అనమాట. మీరైతే ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా మరి, బాయ్ బాయ్, టాటా. ఈ లొకేషన్ అయితే చాలా మందికి అయితే తెలియదు కదా, మీ ఫ్రెండ్స్ కూడా ఈ లొకేషన్ షేర్ చేయండి. నా ఛానల్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు కూడా చెప్పండి తమ్ముడు, లైక్ షేర్ సబ్స్క్రైబ్.